వరలక్ష్మి, ధనలక్ష్మి అక్క చెల్లెళ్ళు అయినా వయసులో అట్టే తేడా లేకపోవడంతో స్నేహితుల్లా మసిలేవాళ్ళు. కానీ కాస్త చిన్నదైన ధనలక్ష్మికి అసూయ, అసహనం, అహంకారం ఎక్కువ. ఇద్దరిలోని ధనలక్ష్మి ఎక్కువ అందంగా ఉండేది. ఆమెను చూసి ఒక భాగ్యవంతుడు కుమారుడు ముచ్చటపడి పెళ్లి చేసుకుంటానన్నాడు. పెద్ద పిల్లకు పెళ్లి కాకుండా చిన్నదానికి ఎలా చేస్తాను అని వాళ్ళ తండ్రి కంగారు పడి అప్పటికప్పుడు వరలక్ష్మికి కూడా ఒక సంబంధం స్థిరపరిచాడు. వరలక్ష్మి భర్త ఆస్తిపరుడు. ఆస్తిపరుడు కాదు, కాశీపట్నంలో రాజుగారి కొలువులో ఉంటున్నాడు. మరీ అంత అందగాడు కాకపోయినా కురూపి కాదు. అక్క చెల్లెలకు పెళ్ళిళ్ళయ్యాయి, కాపురాలకు వెళ్ళారు. తానెంత సుఖంగా ఉన్నప్పటికీ ధనలక్ష్మి అక్క కాపురం గురించే వాకపు చేస్తూ ఉండేది. అక్క చాలా సంతోషంగా ఉంటుందని తెలిసి అసూయపడి తరచుగా భర్తతో మనమెంత భాగ్యవంతులు అయినా నా అక్క కాపురం నా కాపురం కంటే బాగుందని అంతా అంటున్నారు అని అనడం మొదలుపెట్టింది.